చూస్తున్నా మనం మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. అయితే చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీఎంలు మొరాయించడంతో ప్రతి జిల్లాలో కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా పోలింగ్ బూతుల్లో పోలింగ్ ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలను బాగు చేసి వాటిని వెంటనే రిప్లేస్ చేసి కొత్త ఈవీఎంలను అక్కడ ఏర్పాటు చేయటం, అలానే టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం, వీటి మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎలా జరుగుతోంది మంగళగిరిలో తదితర మంగళగిరిలో ఉన్న నియోజకవర్గంలో కూడా ఎలా జరుగుతోంది పోలింగ్ ప్రక్రియ, జమ్మలమడుగులో ఎలా జరుగుతోంది, వివరాలు అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. జమ్మలమడుగు నుంచి అశోక్, అలానే మంగళగిరి నుంచి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, మంగళగిరి తదితర నియోజకవర్గాలన్నింటిలో ఇక్కడ పోలింగ్ బూతుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? చూస్తుంటే కనుక చాలా పోలింగ్ బూతుల్లో ప్రక్రియ మొదలు కావట్లేదు, ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మీరు చెప్పినట్లుగానే వరప్రసాద్, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కాకుండా గుంటూరు జిల్లా, అలాగే కృష్ణా, అనంతపురం, కర్నూలు ఇటువంటి జిల్లాల్లో కూడా ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయించినట్టుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైతే ఉండవల్లి గ్రామంలో మొత్తం ఈ పోలింగ్ స్టేషన్, ఈ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 9 నుంచి 16 పోలింగ్ స్టేషన్ల వరకు ఉన్నాయి. మొత్తం 8 పోలింగ్ స్టేషన్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడే సీఎం కుటుంబానికి సంబంధించిన ఓట్లు కూడా ఇక్కడి నుంచే వేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం పోలింగ్ స్టేషన్ నెంబర్ 15, 16 ఈ 2 పోలింగ్ స్టేషన్లలో సీఎంకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఓటైపోతున్నారు. సో ఇక్కడ కూడా ఈవీఎంల మొరాయింపు కారణంగా ఆలస్యంగానే జాప్యంగానే పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా మంగళగిరి ఉండవల్లి గ్రామంలోని ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ విషయానికి వచ్చేసరికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాక్ పోలింగ్ లోనే కొంత జాప్యం జరిగింది. మాక్ పోలింగ్ లో అంటే దాదాపు 33 మంది సభ్యులు ఉండడంతో, అభ్యర్థులు ఉండడంతో కొంత మాక్ పోలింగ్ ఆలస్యమైంది. దీని కారణంగా రెగ్యులర్ పోలింగ్ కూడా ఆలస్యమైంది అనేది అధికారులు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 16వ పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే లోకేష్ ఓటు వేయబోతున్నారో ఆ పోలింగ్ స్టేషన్లో అయితే ఈవీఎంల మొరాయింపు కారణంగా అయితే పెద్ద ఎత్తున పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు, అధికారులు చెబుతున్న సమాచారం మేరకు అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోలింగ్ ప్రారంభమైనట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా మిగతా పోలింగ్ బూత్లలో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటర్లు, అలాగే మహిళా ఓటర్లు, వృద్ధులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలింగ్ జాప్యం కారణంగా ప్రస్తుతం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 7 గంటల 40 నిమిషాలు అయింది. అంటే దాదాపు ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో అయితే మొత్తం 8 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు అన్నీ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల లోపుగానే ఇక్కడ పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది వృద్ధులు కావచ్చు, ఉదయం నుంచి ఓటు వేయడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఇక్కడ కొంత సౌకర్యాలు, అంటే సీఎం కుటుంబానికి సంబంధించిన వీఐపీలు వచ్చి ఇక్కడ ఓటు వేసే క్రమంలో కొంత ఏర్పాట్లు బాగా ఉన్నప్పటికీ మనకి వివిధ వర్గాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు చూస్తా ఉంటే చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పాటుగా చీకటి గదుల్లో ఈవీఎంలు పెట్టడం, పోలింగ్ నిర్వహించడం, సో ఇటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరగని నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయా పోలింగ్ స్టేషన్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీవీప్యాట్లకు సంబంధించిన వ్యవహారం మీద కూడా, అంటే తమ ఓటు హక్కు ఎవరికైతే వినియోగించుకుంటామో దానికి సంబంధించిన గుర్తుని చూసుకునే విధంగా, ఒక నమ్మకాన్ని పొందే విధంగా వీవీప్యాట్లలో గుర్తును చూసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ సరైన వెలుతురు లేని కారణంగా అవి పూర్తిగా చూడలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నింటికి వచ్చారు ఇక్కడ పోలింగ్ ఏర్పాట్ల మీద మీరేమంటారు? మేము 6:30కు వచ్చామండి. ఇక్కడ నుంచున్నాము, 1:30 అయిపోయింది. ఇంతవరకే జనం కలుతులేదు, అట్టాగే నుంచున్నారు జనం అంతలకి. లోపల మరి ఏం జరుగుతుంది ఏందో అర్థం కావట్లేదు వాళ్ళకి. మాకు ఇక్కడ జనం అంతా ఎంతసేపు నుంచున్నారు, పిల్ల జలతో వచ్చి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికేను ఇదే పోలింగ్ స్టేషన్ లో సీఎం కూడా ఇక్కడ పోలింగ్ వినియోగించుకోబోతున్నారు, ఓటు వేయబోతున్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు? ఇక్కడే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏర్పాట్లు అంటే అంత బాగానే చేశారండి. ఏర్పాట్లు అన్ని బాగానే, సౌకర్యం బాగానే ఉంది. కాకపోతే అంటే పోలింగ్ కాడ లేట్ అవుతుంది, అదే పరాబులు అండి. ఇంకా రెండో అవకాశం లేదు. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం మీరేమంటారు? కాకపోతే ఇక లోపల మిషన్లో పనిచేస్తుందో తెలుస్తారు ఆల్రెడీ. కాకపోతే ఆల్రెడీ 1 నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. అది కాకపోతే ఏర్పాటు మొత్తం బాగానే ఉంది ఆల్రెడీ.
సో ఇది పరిస్థితి. మనకున్న సమాచారం మేరకైతే ఇప్పటివరకు ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో అయితే కేవలం 5 నుంచి 10 నిమిషాల మధ్య మాత్రమే ఈ పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. సో మిగతా చోట్ల కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మనకు అందుతున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా విజయవాడలోని కృష్ణలంక పరిధిలో అలాగే పటమట పరిధిలో దాదాపు 10 నుంచి 15 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించినట్టుగా తెలుస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో మడకశిర అలాగే పుట్టపర్తి ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన చోట్ల కూడా ఆ ఈవీఎంల మొరాయింపు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది ఫస్ట్ టైం ఓటు వేస్తున్న అభ్యర్థులు కూడా ఓటర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం ఎలా ఉంది? మీరు ఫస్ట్ టైం ఓటు వేస్తున్నట్టున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఎక్సైటెడ్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇప్పుడే ఫస్ట్ టైం వేసారా? ఇక్కడ ఇదే ఊళ్ళో ఉంటారా? ఇదే ఊళ్ళో చదవటం అదంతా ఇక్కడ చదువుతాం విజయవాడ. సో ఈ రకమైన అభిప్రాయం కనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఫస్ట్ టైం వేస్తున్నారు, ఇంతకుముందు ఫస్ట్ టైం ఓటింగ్. ఏంటి ఎలా ఉంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు మీ పేరెంట్స్ వెళ్ళటం పోలింగ్ స్టేషన్కి వెళ్ళటం ఇప్పుడు జరిగింది, ఇదే ఇప్పుడే రావడం అసలు? ఇది ఫస్ట్ టైం. సో ఈ విధమైన అంటే కొంతమంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ సౌకర్యాలు చూస్తూ ఉంటే మాత్రం కొంత ఇక్కడ స్వయంగా సీఎం కుటుంబానికి సంబంధించిన విఐపీలు వచ్చి ఓటేస్తున్నారు కాబట్టి ఈ మాత్రమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, లేకుంటే మరింత ఇబ్బందులు ఉంటాయన్న భావన కూడా కొంతమందిలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ పోలింగ్ బూత్లోనే పెద్ద ఎత్తున ఈవీఎంల మొరాయింపు జరగడంతో పాటుగా ఆ పోలింగ్ కూడా ఆలస్యంగా జాప్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందుతున్న సమాచారం మేరకు కూడా కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం ఇటువంటి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవీఎంలతో సంబంధించిన మొరాయింపు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కూడా జాప్యంగా జరిగినట్లుగా మనకు సమాచారం అవుతోంది. వరప్రసాద్, పిఎంఆర్, ఈ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు వేటినైనా గుర్తించారా? ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా భద్రతా పరంగా? రైట్ వరప్రసాద్, సమస్యాత్మక ప్రాంతాల విషయానికి వచ్చేసరికి మనకి ఓవరాల్గా ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల విషయానికి వచ్చేసరికి 9,000 పోలింగ్ బూత్లలో అయితే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అన్ని రకాల చర్యలు మొత్తం భద్రతాపరమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతాపరమైన చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో చరిత్ర ఫస్ట్ నుంచి చూసుకుంటా ఉంటే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో గొడవలు ఎక్కడైతే జరిగేందుకు ఆస్కారం ఉంటుందో, ఉదాహరణకి కృష్ణా జిల్లాలో మైలవరం కావచ్చు, గన్నవరం, అలాగే ఇటువంటి నియోజకవర్గాలు అవినిగడ్డ ఫ్యాక్షన్ డామినేటెడ్ విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైతే ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయో ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి కూడా రాయలసీమలో కొన్ని జిల్లాల్లో రాయలసీమలోని పర్టికులర్గా కర్నూలు వంటి జిల్లాల్లో అయితే కొంత ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆందోళన జరగడం, గాల్లో కాల్పులు జరగడం వంటి సంఘటనలు కూడా జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా మొత్తం 9,000 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయని చెప్పి ఈసీ గుర్తించింది. దానికి అనుగుణంగానే అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్లుగా ఈసీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగేలాగా చర్యలు తీసుకున్నారు. సో అది 6 గంటల వరకు జరిగితే మళ్ళీ లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఈవీఎంల భద్రత విషయంలో కావచ్చు కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి అక్కడ వెలుతురు ఉన్న సమయంలోనే వీలైనంత త్వరగా పోలింగ్ ముగించేందుకు అక్కడ 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు ఈసీ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. అది మంగళగిరిలో పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా చేశారు, కానీ పోలింగ్ ప్రక్రియ మాత్రం మొదలు కావటమే చాలా లేట్గా అవుతుందని చెప్పి చాలా మంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక జమ్మలమడుగు వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, జమ్మలమడుగు ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? చాలా ఆలస్యం అవుతున్నది చాలా పోలింగ్ కేంద్రాల్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. జమ్మలమడుగులో పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి ఉంది వరప్రసాద్. ఎందుకంటే ఇప్పుడు సమయం దాదాపు 7:47 అయింది. ఇంతవరకు ఇక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదంటే సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం కావచ్చు. 47 నిమిషాలకు ఓటర్లకు అత్యంత విలువైన సమయం వృధా అయిపోయింది. మరి ఈ 47 నిమిషాలు సాయంత్రం ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా ఈ కారణాలు చూపించి? మరి ఎన్నికల అధికారులు ఇవన్నీ కూడా టీవీలో చూసి కాస్త తెలుసుకుంటారా లేదా అన్నది కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ సమస్య అంతా కూడా బయటికి చెప్పే ప్రయత్నం ఎన్నికల అధికారులందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 7:47